ఆ ఒక కిరాణా కొట్టుకి వెళ్ళి బోలెడు కూరగాయలు సరుకులు తీసుకొచ్చి వంటగదిలో పడేస్తే అవేమైనా వాటంతట అవే బిర్యానీ అయిపోతాయా? అవ్వవు కదా. ఒక షెఫ్ ఖచ్చితంగా కావాలి. అవును, అస్సలవ్వవు. చెఫ్ ఉంటేనే దానికొక టేస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వ్యాపారాల్లో డేటా పరిస్థితి కూడా అచ్చమింతే. ప్రతి కంపెనీ దగ్గర బోలెడంత ముడి డేటా, అంటే రా డేటా ఉంటోంది. కానీ దాన్ని వండి లాభాలుగా మార్చే అనలిస్ట్ ఆ షెఫ్ లాంటివారు. మరి ఈ డేటా వంటగదిలో ఏఐ పాత్ర ఏంటి అనేది ఈరోజు మన డీప్ డైవ్లో తెలుసుకుందాం. నరేష్ ఐటీ వారు అందించిన డేటా అండ్ బిజినెస్ అనలిటిక్స్ రోడ్ మ్యాప్ డాక్యుమెంట్ ఆధారంగా ఈరోజు మనం ఈ విషయాలను లోతుగా విశ్లేషిద్దాం. మ్మ్, చాలా మంచి పోలిక చెప్పారు. ఆ కిరాణా సరుకులను కట్ చేసి వంటకు సిద్ధం చేసి ఇచ్చే ఒక స్మార్ట్ అసిస్టెంట్ లాగా మనం ఏఐని చూడొచ్చు. కూరగాయలు ఎలా తరగాలో దానికి తెలుసు కానీ ఏ కూర వండాలో నిర్ణయించేది మాత్రం ఖచ్చితంగా ఆ షెఫ్ మాత్రమే. ఇక్కడే మనం డేటా అనలిటిక్స్ ఇంకా బిజినెస్ అనలిటిక్స్ మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలి. అంటే రెండు వేర్వేరు అంటారా? అవును. బేసిక్గా డేటా అనలిటిక్స్ ఎప్పుడూ డేటా ఏం చెబుతోంది అని మాత్రమే చూస్తుంది. అంటే డాష్బోర్డ్లు చూపించడం, గతంలో ఏం జరిగిందో ప్యాటర్న్స్ కనిపెట్టడం వరకే దాని పని. ఓహో, అంటే డేటా అనలిటిక్స్ అనేది మన చేతిలో ఉన్న ఒక కంపస్ లాంటిదనమాట. అది కేవలం మనం ఏ దిశలో వెళ్తున్నామో చూపిస్తుంది. కరెక్ట్. మరి బిజినెస్ అనలిటిక్స్ ఏంటంటే ఆ కంపస్ చూసుకుంటూ ఆ ఓడను సరైన దిశలో గమ్యానికి చేర్చడం లాంటిది. అంటే ఈ డేటా ఆధారంగా మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని అడగడమే బిజినెస్ అనలిటిక్స్. రైట్, డెసిషన్ మేకింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఉదాహరణకు, ఒక వ్యాపారం నడుస్తోందనుకుందాం. మార్కెటింగ్కి లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ కస్టమర్లు రావట్లేదు. అక్కడ ఎక్కడో తప్పు జరుగుతోంది. అవును, ఎక్కడ తప్పు జరుగుతోందో పట్టుకోవాలి. కంపాస్ దారి చూపించినా ఇంధనం ఎలా ఆదా చెయ్యాలి, గమ్యానికి ఎలా లాభసాటిగా చేరాలి అనేది బిజినెస్ అనలిటిక్స్ చూసుకుంటుంది. లాభాలు పెంచడం, ఖర్చులు తగ్గించడం లాంటివి అన్నీ దీని కిందకే వస్తాయి. ఉదాహరణకు, ఒక ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్కి డిమాండ్ ఉంది, ఏ ఛానల్ ద్వారా స్టూడెంట్స్ వస్తున్నారు అనేది అర్థం చేసుకుని పెట్టుబడి పెట్టడమే రియల్ బిజినెస్ అనలిటిక్స్. వెయిట్ ఒక్క నిమిషం. ఇక్కడే నాకొక పెద్ద డౌట్ వస్తోంది. లాభాలు పెంచాలంటే అనాలిస్టులు రోజుల తరబడి రిపోర్ట్స్ తయారు చేయాలి. కానీ ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా. అంటే ఎస్క్యూఎల్ క్వెరీలు రాయడం, డాష్బోర్డ్లు తయారు చేయడం లాంటివి ఏఐ చాలా ఈజీగా సెకండ్లలో చేసేస్తోంది కదా. అలాంటప్పుడు మళ్ళీ ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకోవాలి? డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే సరిపోదా? ఇక అనలిస్టుల జాబ్స్కి ముప్పొచ్చినట్లే కదా. ఇది చాలా మందికి వచ్చే సాధారణమైన కానీ చాలా ముఖ్యమైన డౌట్. వాస్తవమేంటంటే ఏఐ అనేది జస్ట్ ఒక ప్రొడక్టివిటీ టూల్ మాత్రమే. అదే, కేవలం మనకు హెల్ప్ చేస్తుందంతే అంటారా? అవును. పాత పద్ధతిలో కేవలం మాన్యువల్ రిపోర్ట్స్ తయారు చేసేవారికి ఖచ్చితంగా ముప్పుంటుంది. కానీ ఏఐకి బిజినెస్ కాంటెక్స్ట్ తెలీదు కదా. ఆ వ్యాపారం వెనుక ఉన్న మనుషుల లాజిక్ దానికి అర్థంగాదు. ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే అది రాస్తుంది. కానీ ఆ కోడ్ కరెక్టో కాదో చెక్ చేయాలంటే మనకి ఎస్క్యూఎల్ వచ్చి తీరాలి కదా. అరే అవును, గుడ్డిగా ఏఐని నమ్మలేము కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే బేసిక్స్ తెలుసుండి ఏఐతో సరైన ప్రశ్నలు అడిగి ఆ వచ్చిన అవుట్పుట్ని వ్యాపార నిర్ణయాలకు వాడగలిగే అనలిస్ట్ల అవసరమిప్పుడు విపరీతంగా పెరిగింది. సూపర్. అంటే ఏఐని గైడ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. మరి ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? నరేష్ ఐటీ రోడ్ మ్యాప్ డాక్యుమెంట్ గమనిస్తే అందులో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తోంది. నేరుగా వెళ్లి కోడింగ్ నేర్చుకోకుండా ముందుగా బిజినెస్ బేసిక్స్, ఆ తర్వాత ఎక్సెల్తో మొదలుపెట్టమని చెప్తున్నారు. అవును. ఆ తర్వాతే ఎస్క్యూఎల్, పవర్ బిఐ, పైథాన్ లాంటివి నేర్చుకోవాలి అని అందులో ఉంది. అసలు డైరెక్టుగా పైథాన్ నేర్చుకోకుండా ఎక్సెల్తోనే ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇది చాలా మంచి పాయింట్ అడిగారు. ఎక్సెల్ ఎందుకంటే అది డేటాను కళ్ల ముందు రోస్ అండ్ కాలమ్స్లో క్లియర్గా చూపిస్తుంది. పైథాన్లో అయితే డేటా అంతా కోడ్ వెనక దాగి ఉంటుంది కదా. అవును, పైథాన్లో మనకు డేటా డైరెక్ట్గా కనిపించదు. రైట్. ఎక్సెల్ వాడటం వల్ల డేటా వెనక ఉన్న బేసిక్ లాజిక్, ఫార్ములాలు ఎలా పనిచేస్తాయో బ్రెయిన్కి సులభంగా అర్థమవుతుంది. 10 కత్తులతో ఒకేసారి సాము చేయడం కంటే ఒక చిన్న కత్తితో మొదలుపెట్టి అందులో ప్రావీణ్యం సంపాదించడం ముఖ్యం కదా. ఆ పునాది ఎక్సెల్తోనే పడుతుంది. భలే చెప్పారు. ఇంకొకటి, ఈ రోడ్ మ్యాప్లో డేటా క్లీనింగ్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అసలు ఈ డేటాను క్లీన్ చేయడం అంత కష్టమో? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే
టూల్స్ నేర్చుకోవడం కంటే ఆ డేటాను క్లీన్ చేయడమే అతి కష్టమైన పని. ఉదాహరణకు, ఒక కస్టమర్ డేటాలో ఊరి పేరు హైదరాబాద్ అని ఒకరు, స్పెల్లింగ్ తప్పుగా HYD అని మరొకరు ఎంటర్ చేస్తారు. క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అని ఇంకొకరు ఎంటర్ చేస్తారు. అవును, ఆ డర్టీ డేటాను అలాగే ఏఐకి ఇస్తే అది మూడింటిని మూడు వేరువేరు సిటీస్ అని అనుకుని తప్పుడు రిజల్ట్స్ ఇస్తుంది. దీనివల్ల ఏఐ మోడల్స్ మొత్తం క్రాష్ అవుతాయి. అందుకే దాన్ని ముందుగా ఒకే ఫార్మాట్లోకి తీసుకురావాలి. నరేష్ ఐటీ వారు ఈ టూల్స్తో పాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ చెయ్యాలని పదే పదే చెప్పడానికి కారణం ఇదే. ఓహో, థియరీ కంటే ప్రాక్టికల్ సమస్యలు ఎదుర్కొన్నప్పుడే ఈ క్లీనింగ్ వాల్యూ తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా. అంటే డేటా స్కిల్స్, బిజినెస్ థింకింగ్ మరియు ఏఐ ఈ మూడింటి కలయికే ఆధునిక అనలిస్ట్ భవిష్యత్తు అంటారా? ఇది కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ లాంటి అన్ని రంగాల్లో ఉన్నవారికి అవసరమే కదా? ఎగ్జాక్ట్లీ. భవిష్యత్తులో అనలిస్టులు కేవలం టూల్స్ ఆపరేట్ చేయడం మానేసి ఈ ముడి డేటా నుంచి వ్యాపారాన్ని ఎలా లాభాల బాట పట్టించాలో ఆలోచించే స్ట్రాటజిస్టులుగా మారిపోతారు. నిజమే. ఒకవేళ ముడి డేటాను ప్రాసెస్ చేసే ఆ కష్టమైన పనిని పూర్తిగా ఏఏ తీసుకుంటే మనకు చాలా సమయం మిగులుతుంది. అంటే భవిష్యత్తులో అనలిస్టులు టెక్నాలజీ గురించి కంగారు పడటం మానేసి ఆ మానవ మనస్తత్వ శాస్త్రాన్ని, అంటే హ్యూమన్ సైకాలజీని, కస్టమర్ల ప్రవర్తనను ఎక్కువగా చదవాల్సొస్తుందేమో కదా? టెక్నాలజీ ఎంత మారినా ఆ డేటా వెనుకున్న మనుషుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడమే రేపటి అసలైన అనలిటిక్స్ కాబోతుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.